రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కార్మిక సంక్షేమం గురించి ప్రశ్నోత్తరాల సమయంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మీద 60 లక్షలకు పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తణుకు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా దీనికి మంత్రి గారు చెప్పిన దానికి కొంచెం బ్రీఫ్గా నేను యాడ్ చేస్తాను అధ్యక్ష. అంటే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, ఇది మంత్రి గారు చెప్పింది కార్మికుల మండలికి సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవేనా అంటే కాదని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి మంత్రి గారు చెప్పేది ఇతర పథకాలు ఉన్నాయి, కళ్యాణమస్తు, ఇతర వెనకబడిన బీమా ఇటువంటివన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. కానీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దాదాపు 60 లక్షల మంది కార్మికులు ఎంతో పోరాటం చేసిన తర్వాత ఈ కార్మిక బోర్డుని 2009లో ఏర్పాటు చేసి ఈ కార్మిక బోర్డులో సభ్యత్వానికి ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికులకి సంబంధించింది అధ్యక్ష. ఇది సభ్యత్వానికి 110 రూపాయలు చెల్లించి కార్మిక బోర్డులో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎక్కడైతే